ఆస్ట్రేలియాలో ఎడారి ఇట్లా ఉంది, ఒంటెలు గింటెలు అంతా ఉంది కదా ఎడారిలో, కానీ ఇదంతా సముద్రం. ఎస్, వావ్, సూపర్ కదా. సో 4WD tours and all these things, we are going in it. So yeah, let's go, have fun. చాలా ఎత్తులో ఉంది, మీకు చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా లోతు, క్రేజీ ఉంటుంది ఇది. పైనుంచి రోలర్ కోస్టర్ లాగా అనమాట అదే. అండ్ గుడ్ ఈవినింగ్ ఇన్ ద పోర్ట్ స్టీఫెన్స్. రారా దమ్ముంటే రారా నువ్వు చూసుకుందాం. రారా రే, రారా రారా రారా. హలో గాయ్స్, వెల్కమ్ టు ది న్యూ బైట్స్. ఈరోజు అనదర్ డెస్టినేషన్ నియర్ టు సిడ్నీ. 2 hours డ్రైవ్లో మనకి అనాబే, పోర్ట్ స్టీఫెన్స్ దగ్గర, పోర్ట్ స్టీఫెన్స్ అనాబే. సో దానికి వచ్చాం అనమాట. ఇక్కడ మంచి మంచి శాండ్ డ్యూన్స్ ఉంటాయి. ఇట్స్ అ వెరీ వెరీ పాపులర్ డెస్టినేషన్. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రస్తుతానికైతే మేము అనాబేకి వచ్చేసి we're just exploring the town. సో శాండ్ డ్యూన్స్ దగ్గరికి వెళ్తాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్మాల్ కాంప్లెక్స్లో అనమాట. క్రేజీ థింగ్ ఏంటంటే ఇక్కడ స్పార్ ఉంది, ఆస్ట్రేలియాలో స్పార్ ఉందన్నమాట. సో ఇది ఆస్ట్రేలియా పోస్ట్ న్యూస్ ఏజెన్సీ. సో ఇది స్మాల్ టౌన్ అనమాట. ఇది టౌన్ అంటే పల్లెటూరు కాదు అట్లా అని చెప్పి పాష్ ఏం కాదు, స్మాల్ టౌన్. మంచి టూరిస్ట్ అట్రాక్షన్ అండి ఇది. బేసికలీ ఎక్కువ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట, అంటే విత్ రిగార్డ్స్ టు బీచ్ అండ్ శాండ్ డ్యూన్స్. సో వెళ్దాం మనం, బట్ దిస్ ఇస్ హౌ ద ఎన్విరాన్మెంట్ విల్ బి. తిరిగే ఓపిక ఉండాలి కానీ బోల్డ్ అని థింగ్స్ ఉన్నాయి సిడ్నీ చుట్టుపక్కల చూడడానికి, అంటే లైక్ 2 to 3 hours డ్రైవ్లో. సో డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయి చూడొచ్చు. కొన్ని ప్లేస్ అయితే చూసినట్లు ఉంటాయి, కానీ ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఇస్ యూనిక్నెస్. అంటే స్టార్టింగ్ ఇట్లా అనిపించినా మనకు కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు వెరైటీగా అనిపిస్తుంది. సరే చూద్దాం ఈ ప్లేస్ ఎంత యూనిక్గా ఉంటుంది. చాలా విన్నాను దీని గురించి, బట్ ఎంత ఉంటుంది ఏంటనేది చూద్దాం. ఇదే ఇసుక దిప్పల బీచ్, శాండ్ డ్యూన్స్ బీచ్. ఇట్స్ లైక్ ఆసమ్ ఉంది అసలు. సో ఆ శాండ్ డ్యూన్స్కి వాళ్ళు అట్లా మనల్ని తీసుకెళ్ళిపోయి అక్కడ ఆడించుకొని వాళ్ళు వెనక్కి వస్తారంట. చాలానే ఉన్నాయి అసలు అట్లాంటివి ఇక్కడ. అది కూడా అక్కడి నుంచి జనాలు దూకుతున్నారు చూడండి, నిల్చొని. దే ఆర్ డూయింగ్ ఇట్ రైట్. సో అది విషయం. చూద్దాం మ్యాటర్ ఏంటో. ఏదో KGF సినిమాలో మైనింగ్కి పోతున్నట్టుంది వీళ్ళంతా హడావిడి. వీళ్ళిద్దరి స్నేహం అజరామామం అనమాట. ఆల్రెడీ వచ్చావు కార్తీక్ ఇక్కడ, నువ్వు ఒకసారి వచ్చావా? ఇక్కడికి వచ్చి ఏం చేసావు అప్పుడు? తెలుగులో చెప్పు, ఇంగ్లీష్లో ప్రతిసారి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు. మా ఇంగ్లీష్ రా, తెలుగు చెప్పు. చేసావా? మళ్ళీ వచ్చా, ఇప్పుడు మళ్ళీ చేస్తావా? సో బుకింగ్ కోసం వెళ్తున్నాం అనమాట. అసలు చాలా వెరైటీగా ఉంది ప్లేస్ అంతా కూడా. క్యామెల్ రైడ్స్ అవన్నీ ఉన్నాయి. లెట్స్ సీ దాట్, ఐ విల్ షో యూ.
సో ఆస్ట్రేలియాలో దుబాయ్ ఎడారి అనాలే ఉంది దీన్ని, అట్లా ఉంది. అంటే ఎడారి ఇంకా ఉందిలేండి, ఆస్ట్రేలియాలో ఎడారి చాలా ఉంటుంది, చాలా పెద్ద ఎడారి. బట్ దిస్ ఇస్ సంథింగ్ బిగ్గర్. సో తెచ్చుకునే వాళ్ళు కార్లు తెచ్చుకుంటున్నారు 4x4లు, బట్ మనం రిస్క్ చేయలేం కాబట్టి మనం పార్కింగ్లో పెట్టాము. బట్ ఇక్కడ దాకా కార్ అయితే తీసుకొచ్చేసుకోవచ్చు. అండ్ లెట్స్ గో అండ్ చెక్. ఫస్ట్ క్యామెల్ రైడ్స్ ఉన్నాయి, శాండ్ బోర్డింగ్ ఉంది, అన్నీ చూద్దాము. ఇక్కడ 4WD కూడా ఉంటుంది, బట్ ఇక్కడ కాదు, అది వేరే చోటుకి వెళ్ళాలి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ శాండ్ బోర్డింగ్, క్యామెల్ రైడ్స్ ఉన్నాయి. అసలు బుకింగ్ ఉందో లేదో చూద్దాం. ఇదిగో ఇంకొకటి బండి ఎక్కించుకొని తీసుకుపోతాం జనాల్ని. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు, లోపలికైతే వెళ్ళిపోయారు అంత. యా, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. క్యామెల్ రైడ్స్. అదొక KGF బస్సులు అటు వెళ్తున్నాయి. దాని KGF బస్సులన్నీ అలా అనిపిస్తుంది నాకు, అట్లాగే ఉన్నాయి అవి. అండ్ ఈ బుడ్డమ్మ ఇక్కడ ఏదో చేస్తుంది, రవి వాళ్ళ అమ్మాయి సాహితి. పాపం. థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ క్యామెల్ రైడ్ అడల్ట్కి వచ్చేసి $40, చిల్డ్రన్కి వచ్చేసి $35. ఒక క్యామెల్ మీద ఇద్దరిని కూర్చోబెడుతున్నారు చూసినట్లయితే. సో నేను అయితే ఎక్కట్లేదు రైడ్. సో 2 things. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఎందుకు పాపం దాన్ని ఇబ్బంది పెట్టడం అని పాయింట్ నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ వన్ మై ఫ్యామిలీ కమ్స్ ఇన్. సో అందుకని వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. సో రవి వాళ్ళు, నాగేంద్ర వాళ్ళు అయితే వెళ్తున్నారు. ప్రస్తుతానికి మనం దూరం నుంచి అది చూసి క్యామెల్స్ని ఎంజాయ్ చేద్దాం. సో అదనమాట మ్యాటర్. చాలా ఫెంటాస్టిక్గా ఉందండి. అసలు అక్కడ చూసారు కదా కోస్ట్ దగ్గర అదంతా కూడా చేస్తున్నారు. సో ఓవర్ రేటెడ్ అయితే కాదు పోర్ట్ స్టీఫెన్స్ అదంతా. నేను ఎంతమంది అనుకున్నాను క్యాబినెట్ ఓవర్ రేట్ ఏమని చెప్పి, బట్ ఇట్స్ నాట్ ఓవర్ రేట్స్. ఇట్స్ రియలీ గుడ్. ఇట్స్ నాట్ ఓవర్ రేటింగ్ అట్ ఆల్. సో యా, పీపుల్ ఇన్ సిడ్నీ షుడ్ డెఫినెట్లీ ట్రై. సో 4WD టూర్స్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ ఇన్ ఇట్. బస్సులో కుక్కుతున్నారనమాట. ఎంజాయ్ పండగ ఆగి, చాలా పెద్ద బస్సు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బస్. ఫ్యూచరిస్టిక్గా ఉందండి బాబు ఇది. మనం కొంచెం మంచం మట్టితో నిండిపోయింది. అయ్యా, బెల్ట్ కూడా పెట్టుకోవాలంట. అయ్యా, ఏదో తిప్పి వదిలేసేటట్టున్నారు. అయ్యా, మొత్తం మట్టే. చూద్దాం ఎట్లుంటుందో. సో బెల్ట్ పెట్టుకుంటే మీ మొత్తం బస్సు మందే గైస్. కమాన్, గివ్ ఏ హై బై. సో దెబ్బలు ఏం చెగురుకుంటా పోతుంది అనుకుంటా, మరి ఏదో హడావిడి. అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. సో స్కేట్ బోర్డింగ్ అండి, శాండ్ డ్యూన్స్ పై నుంచి కింద దూకుతాం అనమాట. దానికి వెళ్తున్నాం ఇప్పుడు మనం, చూద్దాం. ఇక్కడ నేను నాగేంద్రాన్ని పెట్టి గోట్ సినిమా తీద్దాం అనుకుంటున్నాను. గోటు ఆడు జీవితం పృథ్వీరాజ్ గారిది. Walking up the track, make sure we're walking up and around the orange cones, the same on this side, the same over on that side as well. We can slide down anywhere in the middle, just when you get to the bottom or fall off, make sure we're walking. You can use your hands as brakes if you want to as well to slide down like that. If you want to... సో ఎడారి ప్రాంతానికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మనం శాండ్ డ్యూనింగ్ చేస్తాం అనమాట. సో శాండ్ డ్యూనింగ్ అంటే ఏం లేదండి, దీని మీద కూర్చొని పైనుంచి పడవేనమాట. ఏదో సరదాగా ఉందనుకుంటారుగా, చాలా ఎత్తులో ఉంది. ఇట్స్ నాట్ దట్ సింపుల్ అనమాట. సో నాగేంద్రని మనం ఎత్తిరించి పంపిద్దాం, ఫస్ట్ చూద్దాము. సోబార్. సో ఎడారి అనమాట, ఎడారి ఇట్లా ఉంది. దిస్ ఇస్ డెసర్ట్ అండ్ దెర్ ఇస్ అ వాటర్ అండ్ ఎంటైర్ శాండ్ డ్యూన్ అంతా కూడా చూడండి, అంతా శాండ్ డ్యూన్ అనమాట. సో దట్స్ పోర్ట్ స్టీఫెన్స్ థింగ్. యా, ఎక్స్పెక్ట్ చేయలేదు. సో శాండ్ డ్యూనింగ్ మనం అంతా అక్కడి నుంచి చేస్తాం అనమాట, దూకి అక్కడి నుంచి పస్సక్. సో యా, లెట్స్ గో హ్యావ్ ఫన్. అయిపోయిన తర్వాత ఇట్లా ఇదిగో ఇసుక తీసుకోవడం అనమాట. సో వాళ్ళ సజెషన్ ఏంటంటే షూస్ తీసేయమని చెప్పి మనకి ఇక్కడ. సో షూస్ తీసేసి చేయండి, ఇసుకలో కనుక ఏమైనా ఐటమ్స్ పోయండి మరి ఎత్తుక్కోలేరని చెప్పని అంటున్నారు. సో దట్స్ ద కేస్. సో ఇప్పుడు ఎక్కుతున్నాం అనమాట డ్యూన్స్ మీదకి. జారడేమో కానీ ఎక్కడం అయితే మాత్రం అదిరిపోతుంది.
సో ఏదో 1-2 సార్లు దిగుతామేమో అంతే ఉత్సాహం. లెట్స్ గో. వామ్మో అప్పుడు దిగిపోయాడు అయ్యా. ఓ నో. ఎక్సలెంట్ ఎక్సలెంట్. కార్తీక్ ఆర్ యు ఆల్ రైట్? కార్తీక్ ఆర్ యు ఆల్ రైట్? ఓ కమాన్ మియా సూపర్ సూపర్ సూపర్. జనాల్ని తీసుకురావడం తీసుకెళ్ళడం ఇదే సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. భవిష్యత్తులో కూడా మొత్తం మనకి ఇట్లాంటి మట్లే ఉండొచ్చు. సో మనం దానికి రెడీ అవ్వడానికి వచ్చాం అనమాట. చాలా ఎత్తులో ఉంది, మీకు చిన్నగా అనిపిస్తుంది కానీ ఇట్స్ చాలా లోతు. దీన్ని దూకామంటే ఎంజాయ్ పండుగ అనమాట. సో ఇప్పుడే పైనుంచి కింద తీయడం జరిగింది. నోట్లోకి మట్టిపోవడం కూడా జరిగింది. నాగి ఎట్టుంది? బాగానే ఉందండి. ఇంకోసారి ఎక్కుదామా? ఇంత పెద్ద ఎడారిలో ఏమీ చేస్తున్నారు? ఈ ఎడారిలో వీళ్ళు ఏమీ చేస్తున్నారు? గుడ్డి కట్టి మళ్ళీ పగల కొడుతున్నారు. ఏందయ్యా ఈ జాతర? ఏందయ్యా ఈ జనాలు? ఏంది? వచ్చినప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు అందరూ ఫుల్ ఉన్నారంట. కమానక్క మన డబ్బులు అడిగేద్దామండి వెళ్ళి, మన బోని బాగుందని. మామూలుగా లేదు విషయం. సో శాండ్ బోర్డింగ్ అయిపోయింది. ఇప్పుడు పొట్టలో కొంచెం వేయాలి. ఆల్రెడీ 2:30 అయిపోయింది. షాపింగ్ మాల్కి వచ్చాము. ఇంకో షాపింగ్ సెంటర్ ఇది. బేసికల్ షాపింగ్ మాల్ సెంటర్ అంటారు. ఇక్కడ ఊర్లో అన్ని ఫ్లాట్గా ఉంటాయండి. బిల్డింగ్లు టాప్ లెవెల్ ఏం కట్టరు, మొత్తం అంతా ఫ్లాట్గా ఉంటాయి. సో వీ కేమ్ టు మెక్డీస్. మెక్డొనాల్డ్స్. ఇక్కడ మెక్డొనాల్డ్స్ చూడండి, ముందు ఆడుకోవడానికి ప్లే డ్రైవ్ త్రూస్ ఇవన్నీ ఉంటాయన్నమాట, పిల్లలు ఆడుకోవడానికి మొత్తం అంతా. సో ఆల్మోస్ట్ అన్ని మెక్డీస్ ఇట్లాగే ఉంటాయి, కొంచెం హైవే పక్కన అలా ఉన్నట్లు. సో ఇది సాల్వెండర్ బే, పోర్ట్ స్టీఫెన్స్లోనే ఒక్కొక్క బే అనమాట. అంటే 2-3 ఐలాండ్స్ లాగా అట్లా పెడతారు. బట్ యా లెట్స్ గో ఇన్. ఓకే, ఏదో టబోగన్ పార్క్ అంటండి. ఏదో సూపర్ రైడ్ ఉంటుందంట ఇక్కడ పైనుంచి వచ్చేది. సో లెట్స్ డూ దాట్. హే అది అట్లా పట్టుకొని మనమే బ్రేక్ వేసుకొని వెళ్ళేది అది. లెట్స్ డూ దాట్. ఓ అది పైనుంచి కిందకి ఇట్లా వస్తుంది కదండి అది. ఎక్సలెంట్. నాతో వస్తావా? డాడీతో వెళ్తావా? సరే వెళ్దాం. వావ్ దట్స్ సో గుడ్. సో ఇది ఇట్లా పైకి తీసుకెళ్ళి మనల్ని కిందకి దింపేస్తుంది అనమాట. దీని నుంచి కుర్రాళ్ళు వెనక వస్తున్నారు. క్రేజీ ఉంటుంది ఇది. పైనుంచి రోలర్ కోస్టర్ లాగా అనమాట. అదే ఇక్కడ న్యూజిలాండ్లో కూడా చూసాను, బట్ నౌ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. సో లివర్ ఉంటుంది, ఫ్రంట్కి వెళ్తుంది, కిందకి వదిలేస్తే స్టాప్ అనమాట. అదే ప్రస్తుతానికి నేనైతే ఏం చేయట్లేదు, అదే పైకి తీసుకెళ్ళిపోతుంది. బట్ ఆ పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వదిలేస్తారు, అదిరిపోద్ది అనమాట. అదిగో అట్లా ఆ ట్రాక్ నుంచి వస్తాం మనం. సో ఇట్ విల్ బి సో ఫన్. కమ్ ఆన్ లెట్స్ గో. సో ఇప్పుడు మనకి ఇది భయం వేసింది అనుకోండి ఇక్కడ ఫుల్గా అని చెప్పి కొంచెం బ్రేక్ వేసుకోవచ్చు అనమాట. సో ఇట్స్ లైక్ దాట్. స్లో బాబాయ్. సాయితి ట్రా, సాయితి ఇట్స్ డేంజర్ రా, వెనక్కి రా. So it's a good evening in the Port Stephens.
రారా దమ్ముంటే రారా నువ్వు చూసుకుందాం రారా రే రారా రారా రారా. సో పోలీస్ది బోట్ అనమాట ఇది, న్యూ సౌత్ వేల్స్. చాలా కథలు ఉన్నాయి ఇక్కడ బే దగ్గర. ఇక్కడ రెస్క్యూ బోట్ కూడా ఉంది. రెస్క్యూ బోట్, అంబులెన్స్, మెరైన్ రెస్క్యూ. ఎంత బ్యూటిఫుల్ హౌసెస్ ఉంటాయండి. నాకు అసలు ఇట్లా వాటర్ ఫ్రంట్ హౌసెస్ అంటే మాత్రం చాలా ఇష్టం అనమాట. లైఫ్లో కొనగలం లేదో మనకు తెలీదు, బట్ ఎప్పుడైనా కనీసం ఉండాలి దాంట్లో. లెట్స్ సీ దాట్. సో అదండి ఒక వండర్ఫుల్ డే అట్ పోర్ట్ స్టీఫెన్స్. సిడ్నీలో ఉన్న వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా రావాలి. ఐ నో దట్ యూ గైజ్ నో దట్ దిస్ ఇస్ అమేజింగ్ డెస్టినేషన్ అని. శాండ్ బోర్డింగ్ కానీ, సముద్రం కానీ, వాటర్ కానీ. యాక్చువల్లీ 4WD రైడ్స్ కాకుండా క్వాడ్ బైకింగ్ ఉంటుందండి. అది 2 hours బైక్ రైడ్ బాగుంటుందంట అది. సో ఎప్పుడైనా అది కూడా ట్రై చేయాలి. మేబీ సూన్ విల్ డూ ఇట్ విత్ ఫ్యామిలీ. సో ఎనీహౌస్, దిస్ ఇస్ దినేష్ గుండెం, నేను సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పోర్ట్ స్టీఫెన్స్. అమేజింగ్ ఉంది, తప్పకుండా రండి, ఎంజాయ్ చేయండి. అలాగే మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ డూ షేర్ సమ్ లవ్. సీ యూ, బై బాయ్.